సాయిపతే తవ సుప్రభాతం శరణన్న చాలు కరుణింతు అవధూత సాయి ప్రభాత వేళ మది కోరిక తెలిపినాము భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం శరణన్న చాలు కరుణింతు అవధూత సాయి ప్రభాత వేళ మది కోరిక తెలిపినాము భవకోటి సన్నిభ భవనాశ భాను తేజ శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం నీ ఆజ్ఞ కోరినవి శ్రీ సాయి ఆనింగినేలా ఊహించ మాతరమా నీ వింత లీలా లేలెమ్ము తెలవారె ఓ దీన బంధు శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం లేలెమ్ము నిదుర సద్గురుదేవ సాయి మాలోని అహము ఖండన సేయుమయ్యా నీ భక్త బృందమును పాలించ సమయమాయే శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం మా కష్ట భారములు నీపైన మోపినంత మటుమాయమే కదా మదిలోని చీకటంతా లేలెమ్ము నిదుర తెలవారెను సాయి రామా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం నిన్ను నమ్మినట్టి నిజ భక్తుల కోరికలను అడగకనే తీర్తువని ఇలా నమ్మెనయ్యా ఈ విశ్వమందు సమతత్వము పెంచుమయ్యా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం లేలెమ్ము సాయి అవధూత సాయినాథ నీ చరణ కమల దర్శన భాగ్యమిమ్ము ఊహించతరమ సాయీశ్వర నీ యోగమాయా శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం అసమాన రూప రవితేజ యోగి రాజా సద్భక్తులంత గుడి ముంగిట వేచినారు నీ దివ్య రూపము చూడగ వేడినారు శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం నీ వచనామృత ధారలయందు మునిగి తరింతుము సాయి దయ చూపబోయి కను తెరచీలగాంచు ఓ కమల నయన శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం మా భక్తలోక సంరక్షక సాయినాథ లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం మా భక్తలోక సంరక్షక సాయినాథ లేలెమ్ము నిదుర ఇలగాంచుము శ్రీ దత్తనాథ నీ దివ్య దర్శన భాగ్యము యోగమోయి శ్రీ షిరిడి సాయిపతే తవ సుప్రభాతం భువి పాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా భువి పాలక కోరిక తీర్చుమయా శుభకారక నీ దయ చూపుమయా వరదాయక నీ శుభ పాదములే షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను నమ్మిన భక్తుల కోరికలు క్షణకాలమే తీర్తువు సాయి సదా కరుణాకర ఈశ్వర సాయి ప్రభో షిరిడీపతి నమ్మితి కావుమయా నిన్ను వేడినచో శుభయోగములు షిరిడీశునికే అవి సాధ్యములు నిరతం చరణం పూజింతుమయా వరదా శుభదామము బ్రోవుమయా అరుణోదయ వేళలో చేరితిమి శుభపాదము వేడుచు పిలిచితిమి
దేవతలు నిను గొల్తురయ వరమీయవ సాయి తరింతుమయా భవనాశకనీ శుభరూపమునే ఇలవేడి స్తుతించెను సాయి ప్రభో ప్రణమిల్లితి వేడితి షిరిడిపతి గురుదేవ శుభాంగ స్మరింతుమయా వరదాత సురేశ్వర సాయి ప్రభో నిను చేరిన భక్తులగావుమయా షిరిడీశ్వర ఈశ మహేశ ప్రభో కరుణించుము సాయి దయానిలయా నిను చేరిన మా కల తీరునయా ప్రభుని శుభగానము వేద సమం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. అంబరీషుని యొక్క దివ్యమైనటువంటి భక్తిని మెచ్చుకున్నాడు. శ్రీహరి ఆనందించాడు. సుదర్శనాయుధమును ప్రార్థించాడు అంబరీషుడు. వెంటపడుతూ నిప్పులు కక్కుతున్నటువంటి సుదర్శనాయుధము శాంతించింది. అంబరీషుని అనుగ్రహించింది. దూర్వాసుని ఏమీ చెయ్యలేదు, అదృశ్యమైంది. అందరూ నమస్కరించారు. అంబరీషుడు దుర్వాసుని పాదముల మీద పడ్డాడు. దండ ప్రణామములు ఆచరించాడు. దుర్వాసుని యొక్క దివ్యమైనటువంటి పాదములు కడిగి ఆ కడిగినటువంటి నీళ్లతో శిరస్సు మీద చల్లుకున్నాడు. మునిశ్రేష్ఠ, అఖిలలోక శరణ్యమైనటువంటి నారాయణుని యొక్క దివ్యస్మరణ సకల పుణ్యప్రదమని ఈనాడు మరింతగా నిరూపణ అయింది. సంసారం అనేటువంటి మార్గములో ఒక సామాన్యమైనటువంటి గృహస్థుడను నేను. శ్రీమన్నారాయణుని సేవించేటువంటి వాడిని నేను. ద్వాదశీ వ్రతం చేస్తూ ఉన్నటువంటి వాడిని నేను. ఏకాదశి ఉపవాసముండి ద్వాదశి పారణ చేసినటువంటి వ్యక్తులకు ఏ కీడు రాదు అని సంపూర్తిగా నమ్మిన వాడిని నేను. రాజ్యమును ధర్మ పరిపాలన చేస్తున్న వాడిని నేను. ప్రజలకు ఏ విధమైనటువంటి కష్టములు నష్టములు కలగకుండా చేస్తున్న వాడిని నేను. నిన్ను ఆహ్వానించాను స్వామి, ఆతిథ్యమునకు పిలిచాను. నా వంశమును పావనము చేయి. దయార్ద్ర హృదయులైనటువంటి వారు ప్రథమ కోపము ఉంటుంది, కానీ మీరు ఎంత శాంతమో ఆ కోపం ఒక్కసారి అలా పొంగి మరల తగ్గుతుంది. ఉత్తముల యొక్క కోపం క్షణకాలం. మీరు ఉత్తములు స్వామి. మీరు నా మీద కోపగించడం చాలా నాకు ఉపయోగించింది. దేనికో తెలియనా? శ్రీహరిని నేను మనస్సులోనే చూస్తున్నాను, కానీ ఈనాడు శ్రీహరి యొక్క చేతిలో ఉన్నటువంటి సుదర్శనాయుధమును ప్రత్యక్షముగా చూడగలిగాను. మీరే గనక కోపించకపోతే, మీరే గనక ఆ మాత్రము నన్ను శపించకపోతే ఆ ఆనందించేటువంటి విష్ణుమూర్తి యొక్క సుదర్శనాయుధమును నేను చూడగలిగేవాణ్ణేనా? ఆహా, మీరు ధన్యాత్ములు స్వామి. అందుకనే సజ్జనులు గొప్పవాళ్ళు, మహర్షులు గొప్పవాళ్ళు. దూర్వాస మహర్షి, మీరు చాలా గొప్పవారు. మీ వల్ల నేను ఈనాడు సుదర్శన చక్రమును చూడగలిగేటువంటి భాగ్యం కలిగింది. మీరు నాకు ఉపకారం చేశారు, నాకు సంతోషం కలిగింది అని ఆనంద పారవస్యం చెందుతూ ఉన్నాడు. మరువలేకున్నాను. మహానుభావ, పుణ్యమైనటువంటి మిమ్మల్ని ఎలా స్తుతించాలి? ఓ పుణ్యపురుష, నాకు మరల జన్మ రాకుండా ఉండేటట్లు మీ బోటి మునిశ్రేష్ఠులు నన్ను ఆశీర్వదించండి. శ్రీమన్నారాయణుడు మనస్సు కలిగేటటువంటి విధంగా నన్ను ఆశీర్వదించండి. సహపంచి భోజనమును చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టాడు ఈ అంబరీషుడు. ఈ పుణ్యమైనటువంటి ఏకాదశి ద్వాదశి తిథులలో అనేటువంటి అఖండమైనటువంటి పుణ్య సంపదను నాకు కలిగించండి అని పాదముల మీద పడ్డాడు. వెంటనే అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎంతటి గొప్పవాడివి. అసలు బ్రతికింది నీ వల్ల నేను, ఇది సత్యం. కానీ నీ ఔదార్యం, నీ భక్తి ప్రపత్తులు ఎంతో ప్రశంసనీయం. నీవే గనక ఆ సుదర్శనాయుధమును గనక ప్రార్థించకపోతే ఆ సుదర్శనాయుధం నన్ను సంహరించేది. రాజువైనందుకు ఆపదలలో ఉన్నటువంటి వారిని కాపాడుటయే క్షత్రియ ధర్మం నిరూపించావు. ఆపదలలో ఎవరైతే రక్షింపబడతారో వారు రక్షించినటువంటి వారిని తండ్రిగా చూడాలి. అంటే నన్ను రక్షించావు గనక నీవు నాకు తండ్రి లాంటి వాడివి. అయితే నేను నీకు నమస్కారం చెయ్యాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ బ్రాహ్మణుడను అయినా నాకంటే నువ్వు చిన్నవాడివి. నేను గనక నీకు నమస్కారం గనక చేస్తే నీకు ఆయుక్షీణమవుతుంది. అందుచేత నేను నమస్కరించలేకపోతున్నాను. నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. పవిత్రమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని ఈనాడు పరిపూర్తి చేస్తాను. సహపంతి భోజనం చేస్తాను. నీకు భాగ్యమును కలిగిస్తాను. ఈ పుణ్యమైనటువంటి కార్తీక మాసమునందు ఏకాదశి తిథి ద్వాదశులే కాక ఏ రోజైనా సరే దానము, స్నానము, దీపము, బ్రాహ్మణులకు భోజనమును పెట్టుట, దానమును చేయుట అఖండమైనటువంటి పుణ్య సంపద కలుగుతుంది. పంచభక్ష పరవాన్నములతో భోజనము చేశాడు.
సెలవు తీసుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. కార్తీక శుద్ధ ద్వాదశి దినం పుణ్యమైనటువంటి దినం. దేనికై అంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగం నుండి లేచేటువంటి దినం, ప్రసన్నుడు అయ్యేటువంటి దినం, శంఖచక్ర గదాధారుడై శ్రీవత్సంకిత విశాలవక్షుడై మహానుభావుడు దర్శనమిచ్చేటువంటి రోజు. అందుచేతనే శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసముండి ద్వాదశి పారాయణ చెయ్యాలి. శక్తి కొలది నారాయణుని అర్చించగలగాలి. నారాయణుని యొక్క దివ్యమైనటువంటి ధ్యానం చెయ్యాలి. విష్ణు సహస్రనామములు లేదా భగవద్గీతలు దివ్యమైనటువంటి పారాయణం చెయ్యాలి. ఈ సమయంలోనే బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దాన ధర్మములు చెయ్యాలి. శ్రీమన్నారాయణుడు ప్రీతికరమైనటువంటి రోజులు కనుక ద్వాదశి ఘడియలు చాలా తక్కువగా ఉన్నా సరే, ఒకవేళ ఉదయం 8 గంటల వరకే ఉంటే 8 గంటల లోపే భోజనం చేయాలి. ఇది ఒక గొప్ప నియమం. ఎవరైతే వైకుంఠ ప్రాప్తి కలగాలి అనుకుంటారో, ఎవరికి కోరిక ఉన్నదో వారందరూ ఏకాదశి వ్రతమును చేసి ద్వాదశి వ్రతము రెండూ చేయాలి. కనుక శ్రీహరికి తృప్తికరమైనటువంటి కార్తీక శుద్ధ ద్వాదశి సమస్త శ్రేయస్సులు కలిగిస్తుంది గనక ఇలాంటి పుణ్యమైనటువంటి కార్తీక వ్రతం దేవతలే కాక సమస్త మానవులు కూడా ఆచరించి ధరించాలి అని తెలియజేశారు వశిష్ఠుల వారు జనక మహారాజునకు. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శరదిందు వికాసమందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శివః శక్తిః కామః క్షితిరతరవిశీతకిరణః స్మరః హంసశక్రస్తదను చ పరామారహయః అమీ హృల్లేకాభిశ్చిశ్రుభిః అవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జమనని నామావయవతాం. శివః శక్తిః కామః క్షితిరథరవిశీతకిరణః స్మరో హంసశక్రః స్తదను చ పరామారహరయః అమీ హృల్లేకాభిః స్త్రిశ్రుభిః అవసానేషు ఘటితాః భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. దీనిలో బీజాక్షర ప్రభావాన్ని చూపించారు. ఇప్పుడు మంత్రము అంటే బీజాక్షర సమ్మిశ్రితము. బీజాక్షరము అని దేన్ని అంటాము అంటే అది ఒక ప్రత్యేకమైన శక్తి కలిగినటువంటిది. ఇక్కడ మంగళకైనటువంటి కవర్ణము శివః శక్తిః కామః. శక్తిబోధకమైనటువంటి ఏ వర్ణము, కామప్రదమైనటువంటి ఈ వర్ణము, భూప్రతిపాదికమైనటువంటి లవర్ణము, తేజస్సుతో కూడినటువంటి హవర్ణము, సర్వంగా చల్లగా ఉండేటువంటి సవర్ణము, తత్వప్రబోధకమైనటువంటి కవర్ణము, సూర్యజ్ఞాపకమైనటువంటి అవర్ణము, పరబ్రహ్మ ప్రతిపాదకముగైనటువంటి ఈ సర్వవర్ణములు హ్రీం హ్రీం అను 3 అక్షరములు చివర చేర్చబడివై నీ నామ అవయవములగుతున్నాయి కదమ్మా అని. ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి అంటే, నామపారాయణ ప్రీత అంటే దీనిలో చాలా రహస్యం దాగి ఉంది. ఇది ఉపాసన కాండ. సరే, దానిలోకి మనం ఉన్నటువంటి సమయం మనకు సరిపోదు కాబట్టి దాని తాత్పర్యాన్ని మనం చెప్పుకుందాం. ఎప్పుడు కూడా అమ్మ సర్వవర్ణాత్మిక, వర్ణములన్నీ ఎక్కడివి? ఆవిడవే. మనం చెప్పుకున్నాం మొట్టమొదటే అచ్చులెవరు, హల్లులెవరు, ఆ విషయమంతా ప్రతిపాదన చేసుకున్నాం.
ఇక్కడ అమ్మ యొక్క మంత్రములలో ఉత్కృష్టమైనటువంటిది పంచదశి, తర్వాత పూర్ణ విద్య. ఇది బయట చెప్పాల్సినటువంటిది కాదు. ఎప్పుడు కూడా బీజాక్షరములు మంత్రములు గురుముఖత ఉపదేశం పొందాలి. తనకు యోగ్యత ఉందో లేదో తెలుసుకోవాలి. ఎవరు పడితే వారు ఇవ్వటం, ఎక్కడ పడితే అక్కడ తీసుకోవటం, ఎక్కడ పడితే అక్కడ మంత్రములు తంత్రములు చెప్పటం మంచిది కాదు. ఎందుకంటే ఎందుకు కాదు అనేటువంటి ప్రశ్నలు అక్కరలే. ధర్మం చెప్పింది, శాస్త్రం చెప్పింది, దాన్ని పాటించాలి అంతే. ధర్మాన్ని పాటించడమే తప్ప ఎందుకు అనే ప్రశ్న ఉండదు. అందువల్ల మనకు ఏది యోగ్యమో అది పట్టుకుంటే చాలు. అమ్మవారి నామం మనకు చాలమ్మా, బీజాక్షరాలు అక్కరలే. అమ్మ నామం పట్టుకుంటే చాలు. నామపారాయణ ప్రీత. ఆ తల్లి శ్రీమాత శ్రీమాత అంటే చాలు. నాకు పంచదశి కావాలి, నాకు షోడశి కావాలి. ఎందుకు? ఆ యోగ్యత ఉందా మనకు తెలుసుకొని. కాబట్టి మంత్రాత్మకమైనటువంటి శక్తి వేరు. ఆ శక్తి పొందాలి అంటే కొన్ని పోగొట్టుకోవాలి, కొన్ని రాబట్టుకోవాలి, కొద్ది గురు అనుగ్రహం కావాలి. అన్నీ చాలా అది 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 రహస్యాలు. కాబట్టి అమ్మా నీ నామము చాలా గొప్పది అని శంకర భగవత్పాదుల వారు ఇక్కడ ఆనందంగా మనకు వివరణ చేస్తున్నారు. కాబట్టి ఈ శ్లోక పారాయణం వల్ల సర్వ నామ జప మంత్ర అనుష్ఠాన సిద్ధి కలుగుతుంది తొందరగా. అది ఈ శ్లోక ప్రభావం. అందరూ కూడా ఈ శ్లోక పారాయణం చేసి అట్టి సిద్ధిని పొందాలి అని కోరుకుంటూ సర్వం శ్రీమాతృ దివ్య చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కానీ వీడికి ఒక యాగం తక్కువగా ఉన్నా దేవతలు అతని దగ్గరకు వచ్చి, అయ్యా మా ఇంద్రుడు గారు వెళ్ళిపోయారండి, ఎవడో ఒకడు ఇన్ఛార్జ్ అంటూ ఉండాలి, లేకపోతే కష్టం అండి, లాంగ్ లీవ్ పెట్టేసిపోయాడైనా వస్తాడో లేదో తెలియదు, అది రాజీనామాయో ఇంకో నామాయో తెలియదు, మాకు అపనామం రాకుండా మీరు సింహాసనం మీద కూర్చుని మమ్మల్ని పరిపాలించండి అన్నారు నహుషుణ్ణి. నహుషుడంటే యయాతి మహారాజు గారి తండ్రి, యదు మహారాజు గారికి తాతగారు ఆయన, పురూరవ చక్రవర్తి కొడుకు. పూర్వం చంద్రుడి కొడుకు బుధుడు ఇల అనే ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ బుధుడికి ఇలకి పురూరవుడు అనేవాడు పుట్టాడు. అంటే బుధగ్రహం యొక్క కొడుకు పురూరవుడు. పురూరవుడు కొడుకు ఈ నహుషుడంటే చాలా గొప్పవాడు. అతడు దేవతల ప్రార్థన విని, ఏమండి మీరు దేవతలు మహాత్ములు దివ్యశక్తులు కలిగిన వాళ్ళు, నేను ఎంత గొప్పవాడైనా మానవుణ్ణి, రేపు పొద్దున మీ ఆజ్ఞ కాదంటే మీరంతా నన్ను చటుక్కుని తీసి అవతల బారేయచ్చు, నా పదవి ఇట్టే పోతుందేమో. ఈ మానవులు పదవుల్లోకి ఒకసారి అడుగు పెట్టాక పదవి పోతే తట్టుకోలేరు, దేన్నైనా తట్టుకుంటారు కానీ పదవి పోతే తట్టుకోలేరట మానవులు. మీరు చూడండి, ఎన్నాళ్ళు ఉద్యోగం చేసినా రిటైర్మెంట్ వచ్చిందంటే వీడికి ఎంత బెంగ వచ్చేస్తుంది అనమాట. అందరూ నాకు మంగళహారతి పాడేసి పొమ్మంటున్నారు. దానికి తోడు ఈ పదవి పోయేటప్పుడు అంటే రిటైర్మెంట్ ఫంక్షన్లో రేపటి నుంచి మాస్టర్ ఫ్రీ అని ఓ పక్కన పొడుస్తారు వీళ్ళు. ఇక వీళ్ళు తట్టుకోలేరు. అంటే నాకు తెలియదు కానీ చెప్పారు పెద్దలు, అనుభవజ్ఞులు చెప్పగా విన్నాను నేను. మా చెడ్డ బాధల్లా రిటైర్మెంట్ అనమాట. పదవిలోంచి బయటకు వస్తూ ఉంటే మాత్రం ఇంకేముందండి, మాస్టర్కి ఏకంగా 60 ఏళ్ళు వచ్చేసేయండి పైగా దాంతోపాటుగా. దీంతోపాటు కొంతమందికి ఈర్షి కూడా ఉంటుంది. ఇంకేముందండి, మాస్టర్కి బోల్డ్ డబ్బు ఉంది, ఆయనకి ఏమిటంటే రిటైర్ అయిపోయినా పెన్షన్ లేకపోయినా టెన్షన్ లేకుండా పెరుగుతాడు అంటారు. ఇవన్నీ కొంచెం మనస్సుని చివుక్కు అనిపిస్తాయి. అందుకని రిటైర్మెంట్ మా చెడ్డ బాధ. పదవిని అలా వెల్డింగ్ చేసినట్టు అతిక్కు పెట్టుకోవాలనుకుంటారు తప్ప ఎంత వార్ధక్యం వచ్చినా పొరపాటు కూడా ఉద్యోగంలో నుంచి బయటికి రావడానికి ఎందుకో మానవుడికి అంత ఇష్టం ఉండదట. అందుకని ఇతడు ఏమన్నాడు, నాకు ఆ పదవి పోయిందంటే తట్టుకోలేను గనక మీరు నన్ను పదభ్రష్టుణ్ణి చెయ్యకుండా ఉండడానికి మిమ్మల్ని అందరినీ అణగదొక్కేంత శక్తి కావాలి. మీ దేవతలందరూ మీ మీ దివ్య శక్తుల్లో సగం శక్తులు నాకు ధారపోయండి అన్నాడు. దేవతల్లో తపశ్శక్తి ఉంటుంది, ఆ తపశ్శక్తి సగం సగం నాకు ఇవ్వండి అనగానే 3 కోట్ల మంది దేవతలు కూడా తమ శక్తులు సగం ధారపోశారు. దాంతో ఇతడు మహాశక్తివంతుడు అయిపోయాడు. ధగధగ వెలిగిపోతూ సింహాసనం మీద కూర్చుని కిరీటం పెట్టుకుని బాగానే పరిపాలించాడు కొంతకాలం. ఒకరోజు ఈయన కర్మగాలి ఇంద్రుడి భార్య శచీదేవి టింగురంగానని ఉద్యానవనంలో పువ్వులు కోసుకుంటూ ఉంటే చూశాడు. అయ్య బాబోయ్ ఏమందం ఏమందం, హూ ఇస్ షీ అన్నాడు ఆయన. కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అండి ఆయన.
అనగానే ఆవిడ మీకు తెలియదండి, పాత ఇంద్రుడు గారు పురంధరుడు ఉన్నారే ఆయన భార్య శచీదేవి అండి అనగానే, పాత ఇంద్రుడు ఏమిటి కొత్త ఇంద్రుడు ఏంటి, ఇంద్ర పదవిలో ఎవడు కూర్చున్నాడో వాడికి భార్య అవ్వలసిందే శచీదేవి అన్నాడు. ఈ సూత్రాలు మా లోకంలో లేవండి. పదవంటే ఇస్తారు కానీ ఆ పదవిలో కూర్చున్నప్పుడు పాత వాళ్ళ భార్యను పట్టుకొచ్చి ఇవ్వడం న్యాయం కాదండి అన్నారు దేవతలు. నేను ఇంద్రుణ్ణి, నేనేం చెబితే అదే వేదం, చట్టం అంటే నాదే. ఇంద్రుడి పదవిలో ఎవడు కూర్చున్నా ఇంద్రుడి భార్య అతనికి భార్య అవ్వవలసిందే. శచీదేవిని తీసుకురండి నా పక్కన కూర్చోబెట్టండి అనగానే, కొంచెం ఆలోచించండి, అది ధర్మం ఎలా అవుతుందండి, ఇది పదవి అంతేకాని వ్యక్తికి సంబంధించింది కాదు. ఇంద్రుడి భార్య శచీదేవి పరమపతివ్రత అనగానే, ఇంద్రుడు ఎంతో పూర్వం గౌతమ మహర్షి భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పదవులు ఈ త్యాగాలు లేక ధర్మాధర్మాలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి ధర్మం చెబుతారా? ఇంద్రుడు ఎన్ని పనులు చేశాడు, శచీదేవి అంటారు కానీ అబ్బో హిరణ్యకశిపుడి భార్యను ఎత్తుకోలేదా, ఇంకొక ఆవిడని ఎత్తుకుపోలేదా, గౌతమ మహర్షి భార్య అహల్య దగ్గరికి వెళ్ళలేదా, అహల్యాచారుడు కదా, అబ్బో వాడంత దుర్మార్గుడు లేడు. నేను అంత కాకపోయినా కొంత మంచివాడిని కనుక కనీసం శచీదేవిని నాకు ఇవ్వండి, లేదా మిమ్మల్ని నాశనం చేసేస్తానన్నాడు. వీడు మహాశక్తివంతుడు, మాట కాదనడానికి లేదు. అందుకని దేవతలంతా చేతులు కట్టుకుని, అమ్మా శచీదేవి, కొత్త ఇంద్రుడు గారు నహుషుడు నీకు తెలియందేముంది, ఆయన కంటెందుకు పడ్డావమ్మా, ఆయనేమో నిన్ను పట్టుకుని పెళ్లి చేసుకుంటానంటున్నాడంటే, అయ్యో ఇది ఎలా కుదురుతుంది, నేను పరమపతివ్రతనంది ఆవిడ. ఇక్కడి నుంచి దేవతలకి తంట. ఆవిడ నా భార్య అవ్వాలంటాడు ఈయన, నేను పరపురుషుణ్ణి చేరనంటుంది ఆవిడ. ఆవిడ తనంత తాను రాకపోతే బలాత్కారంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానన్నాడు నహుషుడు. ఇంకా దేవతలకి తప్పనిసరి, అమ్మ నువ్వు రాకపోతే కొంప ములుగుతుందమ్మా అన్నారు. అప్పుడు ఆవిడ ఏం చేసింది, గురువుగారు బృహస్పతిని, గురుదేవ బృహస్పతి, ఎన్నాళ్ళలో నేను నిన్ను సేవించాను, నా భర్త ఒక అపరాధం చేశాడు, ఆ గురుద్రోహానికి ఇన్ని కష్టాలు మేము అనుభవిస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ నువ్వే దిక్కంటున్నావు, గురోరంజన్న విద్యతే, గురువు కంటే అన్యం నాకు లేదు అని ప్రార్థించగానే ఆయన జాలిపడి ప్రత్యక్షమయ్యాడు. అమ్మాయి, ఈ మూర్ఖుడికి పోయే కాలం వచ్చింది కాబట్టే నిన్ను కోరుతున్నాడు, వీడి సంగతి నేను చూస్తాను, నువ్వు 1 సంవత్సర కాలం వ్రతం ఉంది, సంవత్సరం అయ్యాక నిన్ను చేపడతాను అని చెప్పు. వాడు ఒప్పుకుంటాడు, ఎందుకంటే కామాతురులకి ఎంతకాలమైనా ఎదురు చూసే శక్తి ఉంటుంది. ఈ సంవత్సరంలో జగన్మాత తామ్రగౌరీదేవి మంత్రం ఒకటి నీకు ఇస్తాను, ఆ మహాగౌరిని ఆరాధిద్దు గాని అమ్మ అనుగ్రహంతో గండం నుంచి బయటపడతావు అనగానే ఈవిడ వెంటనే స్వయంగా నహుషుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కాస్త చిరునవ్వు నవ్విందిట, ఓ చమత్కారం చూపించింది, ఓ ఉయ్యారం చూపించింది. ఎవడు బొట్లో పడిపోయాడు.